ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫిబ్రవరి మంత్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకి మార్చ్ మంత్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఈసారి మాత్రం మార్చి నెలలో కూడా ఎండలు ఎలా అయితే మండుతున్నాయో ఫోన్లు కూడా అదే విధంగా మనకి లాంచ్ అవబోతున్నాయి. అఫ్ కోర్స్ వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ బ్రాండ్స్ నుంచి ఫోన్స్ కూడా రాబోతున్నాయి, లైక్ నథింగ్, అలాగే వివో ఎంతగానో పాపులర్ అయినటువంటి సిరీస్ వివో వి సిరీస్, అండ్ దీంతో పాటు రియల్మీ 12 సిరీస్ ఆల్రెడీ అయిపోయిందని అనుకున్నాం, బట్ దీంట్లో కూడా మరొక మొబైల్ ఫోన్ రాబోతుంది 12 సిరీస్ లో, అండ్ షామీ 14 సిరీస్ కూడా లాంచ్ కాబోతున్నాయి. సో అసలు ఏంటి వీటన్నిటి గురించి, వీటి కథ ఏంటి, వీటి కల్మషం ఏంటి అనేది మొత్తం పూర్తిగా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నథింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. నథింగ్ ఈసారి స్ట్రాటజీ చేంజ్ చేసి మనకి మిడ్ రేంజ్ ప్రీమియం ఫోనే కాదు, మనకి బడ్జెట్ సెగ్మెంట్ లో ఫోన్ కూడా తీసుకొని రాబోతున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇవాళ రేపు బడ్జెట్ ప్రైజెస్ అన్ని పెరిగినాయి. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని వచ్చేటప్పటికే వీళ్ళు 25 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ 2A ఆల్మోస్ట్ మనకి ఇంతకు ముందు రూమర్ లీక్స్ ఏవైతే సేమ్ అదే విధంగా రేర్ డ్యూయల్ కెమెరా, ఫ్రంట్ సింగిల్ కెమెరాతో మనకు రావడం జరుగుతుంది, అలాంగ్ సైడ్ విత్ 3 ఇండివిజువల్ గ్లిఫ్ ఆర్ట్స్ తో సహా. సో ఏదైతే మనం రెగ్యులర్ నథింగ్ ఫోన్ లో చూస్తుంటామో సేమ్ అదే విధంగా సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ తోనే మనకు రాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 7200 SoC చిప్ సెట్ తోటి. అఫ్ కోర్స్ ఇది 5G ప్రాసెసర్ కూడా. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి UFS 3.1 లేదా 3.2 తోటి మనం తీసుకొని రావడంతో పాటు Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్, మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్, అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో ఈ ఫోన్ మన ముందుకైతే రాబోతుంది. దీంట్లో రేర్ ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు 50+50 తీసుకొస్తున్నారు, అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందు తీసుకొని వస్తున్నారు. ఫ్లాట్ డిస్ప్లేనే, కర్వ్ డిస్ప్లే అయితే ఉండదు. ఫుల్ HD+ AMOLED, అది కూడా 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. నథింగ్ UI గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ UI, ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా, అండ్ 4985 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వైర్లెస్ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ ఉండదు. అంటే ఏదైతే నథింగ్ ఫోన్ 1 ఉందో దాంట్లో కొన్ని కాంప్రమైజెస్ తో కొంత డౌన్గ్రేడ్ చేస్తూ ఈ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇది ఆల్రెడీ ఫ్రాన్స్ లో అనుకుంటా వీళ్ళు అఫీషియల్ గా దీని ప్రైస్ కూడా లాంచ్ చేశారు. 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికే €340 అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 30,000 రూపాయల దాకా వేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే కనుక దీనికన్నా మరింత తక్కువ ప్రైసింగ్ లోనే వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీని లాంచ్ డేట్ కూడా అఫీషియల్ గా మన ఇండియాలో అనౌన్స్ చేశారు. సో ఇది వచ్చేటప్పటికే మార్చ్ 5వ తారీఖు మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. మేబీ అప్పటికి నేను ఇండియాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈసారి మాత్రం ఇంట్రెస్టింగ్, అసలు నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వివో నుంచి వి సిరీస్ లో V29 Pro ఎంత సక్సెస్ మీ అందరికీ తెలిసిందే. దీంట్లో V30 Pro కూడా ఈసారి మినీ ఎక్స్ సిరీస్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే రేర్ 50 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఫ్రంట్ కూడా వీళ్ళు 50 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందుకు తీసుకొని రాబోతున్నారు, అలాంగ్ సైడ్ విత్ Zeiss కొలాబరేషన్ తో సహా. ఫస్ట్ ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు వచ్చేటప్పటికే మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 8200 SoC చిప్ సెట్ తోటి 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి కర్వ్డ్ AMOLED 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి మనకు రావడంతో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తూ. మరి V30 విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది Qualcomm Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో మనకు రావడంతో పాటు 50-50 కామన్ గా ఉంటుంది. మరొకటి 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే తీసుకొస్తున్నారు డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం. సో కొంచెం లిటిల్ బిట్ కాంప్రమైజెస్ తో 30 తేవాలి, ఎందుకంటే ప్రో కి నార్మల్ దానికి అయితే డిఫరెన్సియేషన్ అయితే ఉండాలి కదా. ఇక Xiaomi కూడా వీళ్ళకి సంబంధించినటువంటి 14 సిరీస్ అయితే అఫీషియల్ గా మన ఇండియాలోకి అయితే తీసుకొని రాబోతున్నారు. మరి దీంట్లో 14 Pro తెస్తారా తేరా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే, కానీ 14 మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. Qualcomm Snapdragon 8 Gen 3 తోటి 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD+ 2K AMOLED రెజల్యూషన్, అది కూడా 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి. అలాగే రేర్ వచ్చేటప్పటికి మీకు 50+50+50 50 మెగాపిక్సెల్ కెమెరాస్, అల్ట్రా వైడ్ యాంగిల్ గానీ, టెలిఫోటో గానీ, లేదన్నట్లయితే ప్రైమరీ సెన్సార్ గానీ, అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి 4160 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇందులో మీకు 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఈవెన్ వైర్లెస్ లో కూడా వీళ్ళు 50 watts ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ లో కూడా 10 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వీళ్ళు అరౌండ్ 50,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో, 50-60,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ దీనికన్నా ప్రో తీసుకొస్తే మాత్రం సింప్లీ క్రేజీ, ఎందుకంటే దీని ఫోటోగ్రాఫ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక రియల్మీ ఆల్రెడీ 12 Pro అలాగే 12 Pro Plus రెండు లాంచ్ చేసినాయి. సో దీంట్లోనే మనకి 12 Plus అనేటువంటి ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది వచ్చేటప్పటికి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 7050 ప్రాసెసర్ తోటి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 67 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా సేమ్ ఉండే అవకాశం ఉంది. అండ్ డిజైన్ కూడా మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీన్ని కూడా మనకి మార్చ్ 2nd వీక్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక సామ్సంగ్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సిరీస్ లో A35 అలాగే A55 ఈ రెండు మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ యూజువల్ గా వీళ్ళకి సంబంధించిన
సంబంధించినటువంటి ఎగ్జినోస్ ప్రాసెసర్స్ తో. ఏ సిరీస్ అనేవి ఆఫ్లైన్ సెంట్రిక్ గా ఎక్కువగా టార్గెట్ చేస్తూ సేల్ తీసుకొస్తూ ఉంటారు. అండ్ దీంట్లో మనకి రెగ్యులర్ గా 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇవన్నీ కామన్ గా ఉండటంతో పాటు డిస్ప్లే మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ తీసుకొస్తూ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. యాజ్ యూజువల్ గా దీని ప్రైసింగ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ ఆఫ్లైన్ సెంట్రిక్ టార్గెటెడ్ ఫోన్స్ కాబట్టి. ఇప్పుడు ఖచ్చితంగా లాంచ్ అయ్యేటువంటి ఫోన్స్ అయితే ఇవి. వీటితో పాటు పోకో X6 నియో అనేటువంటి పేరుతో ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారంట. కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, ఏదైతే చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ 80E ఏదో ఉంటుంది చూసారా, సో ఆ మొబైల్ ఫోన్ నే మన ఇండియాలో వీళ్ళైతే రీబ్రాండ్ చేయబోతున్నారు. అలాంగ్ సైడ్ విత్ OnePlus Nord CE 5 కూడా రాబోతుంది. అదేనా 3 తర్వాత 4 రావాలి కదా, వీళ్ళకి 5 తీసుకొస్తున్నారు అని అంటే కొన్ని బ్రాండ్స్ తెలిసిందే కదా, ఒక నెంబర్ వాళ్ళకి అన్లక్కీ ఫీల్ అయ్యి వాటిని స్కిప్ చేస్తుంటారు. అదే భాగంగా ఇది కూడా. సో వీటన్నిటిలో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంది నథింగ్ ఫోన్ 2A గురించి, Xiaomi 14 సిరీస్ గురించి, అలాగే Vivo V30 సిరీస్ గురించి. మీరు దేని గురించి ఎక్సైటెడ్ అయి ఉన్నారు లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.